వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అలా వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ 4వ నెలలో పిండం ఎదుగుదల ఎలా జరుగుతుంది అండ్ తల్లి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ 4th మంత్లో బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో ఇవాళ తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ 4th మంత్ అనేసరికి ఎన్ని వీక్స్ నుండి స్టార్ట్ అవుతుందంటే 14 వీక్స్ నుంచి 18 వీక్స్ మధ్యలో ప్రెగ్నెన్సీని వచ్చేసి మనం 4వ నెల ప్రెగ్నెన్సీగా మనం అనుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి మనకు 2వ ట్రైమిస్టర్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ అనేది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. మనకు వచ్చేసి 3 ట్రైమిస్టర్లు ఉంటుందని చెప్పాను కదండి. ఫస్ట్ నుంచి 3rd మంత్ వరకు ఒక ట్రైమిస్టర్ అండ్ 4th నుంచి 7th మంత్ వరకు ఒక ట్రైమిస్టర్ అండ్ 7th మంత్ నుంచి 9th మంత్ వరకు ఒక ట్రైమిస్టర్ అనమాట. ఇలా 3 ట్రైమిస్టర్గా మనకు డివైడ్ చేస్తారు డాక్టర్స్ వచ్చేసి. మనం ఈ 4th మంత్ స్టార్ట్ అయిందంటే మనకి వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఇది మనకి 14 వీక్స్ ప్రెగ్నెన్సీలో మన బేబీ వచ్చేసి ఎంత సైజులో ఉంటుందంటే పీచ్ అంటే ఒక చిన్న ఫ్రూట్ అంత ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో ఉంటుందండి మన 4th మంత్ స్టార్ట్ అయ్యే స్టేజ్కి. ఈ టైం వరకు ఏంటంటే మన బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. అంటే ఈ టైంలో వచ్చేసి ఏంటంటే బేబీ గ్రోత్ అనేది మనకి 10 నుండి 12 సెంటీమీటర్స్ వరకు ఉండి 50 నుండి 70 గ్రామ్స్ మధ్యలో మన బేబీ అనేది వెయిట్ ఉంటుందన్నమాట. ఈ టైంలో వచ్చేసి బేబీకి నెక్ పొజిషన్లో నెక్ అండ్ ఐస్ పొజిషన్లో ఐస్, ఫింగర్స్ అండ్ లంగ్స్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ కూడా ఏంటంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. ఆ టైంలో బేబీకి వచ్చేసి అంటే ఆల్మోస్ట్ అంతా బేబీ మొత్తం రెడీ అయిపోతుంది. మనకి ఏంటంటే ఆర్గాన్స్ అనేవి డెవలపింగ్ పొజిషన్ అంటే ఏంటంటే డెవలపింగ్ పొజిషన్లో డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట ఈ 4th మంత్ మనకి స్టేజ్లో వచ్చేసి. ఈ టైంలో వచ్చేసి మనకి ఏంటంటే మళ్ళీ బేబీ యొక్క మూమెంట్స్ అంటే బేబీ తిరగడం కూడా అంటే కొందరికి ఏంటంటే 4th మంత్ నుంచే మన బేబీ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మన బేబీ అనేది స్మాల్ పొజిషన్లో అంటే స్మాల్ సైజ్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి బేబీ తిరుగుతున్నట్టు అనిపించదండి. బట్ ఏంటంటే 4th మంత్ నుంచే మన బేబీ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అంటే పుషింగ్ కానీ అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కదిలించడం కానీ అండ్ లెగ్స్ కదిలించడం కానీ ఇవన్నీ మన బేబీ వచ్చేసి ఆ టైం నుంచే 4th మంత్ నుంచి మనకి బేబీ కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం ఈ 4th మంత్లో వచ్చేసి ఎన్టీ స్కాన్ తీసామనుకోండి. కొందరు 3rd మంత్ ఎండింగ్లోనే తీస్తారు. కొందరికి ఏంటంటే 4th మంత్ పడినాక 1 వీక్లో ఏమంటారు కొంచెం డెవలపింగ్ అంటే మన బేబీ వచ్చేసి డెవలపింగ్లో కొంచెం అంటే కొంచెం వీక్గా ఉందనుకోండి. ఆ టైం వాళ్ళకి ఏంటంటే 4th మంత్లో తీస్తారన్నమాట స్కాన్ వచ్చేసి. ఈ 4th మంత్లో తీసిన వాళ్ళకి ఎన్టీ స్కాన్లో వచ్చేసి దీంతో పాటు డబల్ మార్క్ టెస్ట్ అని చేస్తారని చెప్పాను కదా. డబల్ మార్క్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మన బేబీలో ఏమైనా అంగవైకల్యం ఉన్నా కానీ ఏమున్నా కానీ మనకు ఆ డబల్ మార్క్ టెస్ట్లో చేస్తారు. చేస్తే ఏంటంటే తెలుస్తుంది అన్నమాట మన బేబీకి ఏమైనా హ్యాండిక్యాప్డ్ గిట్ల ఏమైనా ఉందా, ఏమైనా ఫర్దర్గా మన బేబీకి ఏమన్నా ఈ లంగ్స్ ఇష్యూ కానీ ఏమైనా ఉన్నాయని డాక్టర్స్ ఆ టెస్ట్లో తెలుస్తుంది అన్నమాట. అందుకే వచ్చేసి మనకి ఏంటంటే మ్యాండేటరీగా ఎన్టీ స్కాన్ తీసి డబుల్ మార్క్ టెస్ట్ అనేది చేయించుకోమని ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేస్తారండి ప్రెగ్నెన్సీలో వచ్చేసి. అండ్ ఈ టైం వరకు వచ్చేసి అంటే బేబీ ఫింగర్స్ అంటే హ్యాండ్ వచ్చేసి మౌత్లో వచ్చేసి మనం హ్యాండ్ పెట్టుకోవడం కానీ ఇలాంటి మూమెంట్స్ కూడా మనకి స్కాన్కి వెళ్ళామనుకోండి ఆ స్కాన్లో మనకి తెలుస్తాయి అన్నమాట. బేబీ ఆల్మోస్ట్ టోటల్గా రెడీ అవుతుంది. బట్ ఏంటంటే పార్ట్స్ అనేవి డెవలపింగ్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట ఈ టైంలో వచ్చేసి. అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే ఆ టైంలో వచ్చేసి మన ఉమెన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే స్కాన్కి వెళ్ళామనుకోండి వాళ్ళకి ఆ స్కాన్లో వచ్చేసి బేబీ మూమెంట్స్ వచ్చి వాళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయండి. అంటే బేబీ టోటల్గా రెడీ అవుతుంది కదా, బేబీ యొక్క హ్యాండ్స్ లెగ్స్ అన్నీ చూపిస్తారండి డాక్టర్స్ ఒకవేళ స్కాన్కి వెళ్ళారనుకోండి. అండ్ ఈ 4th మంత్ వరకు కొందరికి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, కొందరికి ఏంటంటే లేవగానే అలసటగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఆ టైం 4th మంత్ పడినాక కొందరికి తగ్గుముఖం అంటే కొందరికి తగ్గిపోతుంది అన్నమాట. అంటే మార్నింగ్ సిక్నెస్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే వామిటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి 4th మంత్ పడగానే వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. కొందరికి ఏంటంటే 4th మంత్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ తాగకపోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే బేబీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది కదా ఆ టైం నుంచి ఆ గ్రోత్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే మన బ్లాడర్ మీద ఏంటంటే బేబీ వెయిట్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. అందుకని యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకు అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని తగ్గాలంటే ఏం చేయాలంటే కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం కానీ ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం నుండి మనం ఏమంటే సేఫ్గా డెలివరీ అవ్వచ్చు అన్నమాట. అండ్ కొందరికి ఏంటంటే 4th మంత్ నుంచి కాన్స్టిపేషన్ అంటే మోషన్ అంటే కొందరికి ఫ్రీగా మోషన్ రాకపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా అటాక్ అవుతాయండి. ఇలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ తాగడం కానీ లేకపోతే మన డాక్టర్స్ కొన్ని సిరప్స్ రాసిస్తారు అంటే ప్రాపర్గా మనం మోషన్ పోనీకి. అలాంటి వాళ్ళు కొన్ని ఆ సిరప్స్ తాగడం వల్ల కూడా మనకి మోషన్ అనేది ఫ్రీ అవుతుందండి. కాన్స్టిపేషన్ సమస్య నుండి మనం దూరం అవ్వచ్చు. అండ్ ఇదే టైంలో వచ్చేసి మదర్కి ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఏమనేది అంటే ఈ టైం నుంచి 4th మంత్ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మదర్ వచ్చేసి అంటే ఒక మంత్కి వచ్చేసి 2 kgs నుండి 3 kgs వరకు పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది. మనం తీసుకునే ఫుడ్ డైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. కొందరికి పెరుగుతుంది, కొందరికి పెరగదని అనుకోకండి. కొందరికి చాలామంది ఇంక్రీజ్ అవుతారు, మినిమం 1 kg అన్న ఇంక్రీజ్ అవుతారు.
తక్కువ మాత్రం అస్సలు కారండి. అందుకే మనకి ఏంటంటే 4th మంత్ నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నారా అవుతలేరా అని డాక్టర్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఈ టైంలో వచ్చేసి బీపీ, షుగర్, థైరాయిడ్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఏంటంటే మనము నార్మల్గా మనకి 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, ఇలా చేయించుకోవడం వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ముందే ఈజీగా తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.